అందరూ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలోనే చదవాలనుకుంటారు. కానీ ఏవి టాప్ 10 కాలేజెస్? దీని ప్రాతిపదిక ఏంటి? ఎబ్సెట్ కౌన్సిలింగ్లో ప్రీవియస్ కట్ ఆఫ్ ఆధారంగా టాప్ 10 కాలేజీలు నిర్ణయిస్తున్నారు. కానీ కట్ ఆఫ్ అనేది శాస్త్రీయమైనది కాదు. ఒక ట్రెండ్ ప్రకారము ఆ కట్ ఆఫ్ కొనసాగుతుంది. టాప్ 10లో ఉన్న కాలేజీలు కూడా నిజంగా టాప్ 10 స్థాయి ఉండకపోవచ్చు. సో కొన్ని కాలేజీ టాప్ 15 లేకపోయినా టాప్ 10 స్థాయి ఉండొచ్చు. ప్రస్తుతం మీకు ఒక కాలేజీని పరిచయం చేస్తాను. ఆ కాలేజీ టాప్ 15లో లేదు, టాప్ 16, 17లో ఉన్నట్టుంది. కానీ అది టాప్ 10 స్థాయిలో ఉన్నటువంటి కాలేజ్. టాప్ 10లోని కొన్ని కాలేజీల కంటే కూడా చాలా బెటర్ కాలేజ్. ఆ కాలేజ్ పేరే గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, గీతాంజలి కాలేజ్. ఇది మీకు సామీర్పేట్ దగ్గర కీసర ప్రాంతంలో ఉంటుంది. దీని ఫౌండర్ రవీందర్ రెడ్డి గారు. వారు పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు. ఐపీఎస్ స్థాయిలో స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నారు. సో వారు ఎన్ఐటి వరంగల్ బీటెక్ ఎంటెక్ చదువుకున్నారు. వారు ప్రస్తుతం చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతము వారి అల్లుడు దీని డైరెక్ట్గా వైస్ ప్రెసిడెంట్గా బాధ్యత, సీఈఓగా బాధ్యత నిర్వహిస్తున్నారు. వారు గూగుల్ కంపెనీలో పనిచేసి అమెరికాలో పిలాన్ చదువుకున్నారు. వారు కంప్లీట్గా గీతాంజలి మీద ఫోకస్ పెట్టారు. గీతాంజలి అందుకే ప్లేస్మెంట్స్ గత 4-5 ఏళ్ళలో కూడా మిగతా టాప్ 10 కాలేజీలోని చాలా కాలేజీల కంటే కూడా బెటర్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్ ఉంది, బాయ్స్ హాస్టల్ ఉంది. సో మంచి క్యాంపస్ అది, చాలా కేరింగ్ తీసుకుంటారు. మంచి ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ గారు ఉండి ఇప్పుడు వారు డైరెక్టర్ అయ్యారు. కాబట్టి గీతాంజలి కాలేజ్ అనేది టాప్ 15లో లిస్టులో కనడకపోయినా కూడా టాప్ 10లో ఉండేటువంటి కాలేజ్. ఖచ్చితంగా మీరందరూ కూడా గీతాంజలి కాలేజ్ను సీరియస్గా కన్సిడర్ చేయవలసిందిగా సూచన.